మీ లొల్లి సల్లగుండా ఎవలన్నొక్కలు మాట్లాడుండ్రక్క జరా. మాకేం కావాలి, ఇంటికి కొలాయి కావాలంటే మాకు వాడుకునేకి లేదు, తాయకు లేదు. ఇప్పుడే ఇబ్బంది ఉన్నది, ఇంకా ఎండకాలం మా మేటకి కావాలి, ఇంటింటికి కొలాయి కావాలి. ఎన్ని రోజులనే ఆగలి మాకు. ఇప్పుడు చేశారు అప్పుడు చేశారంటే ఎన్ని రోజులనే కావాలి. మాకేం కావాలి, కొలాయి కావాలి, వాడుకునేకి లేదు, తాయకు లేదు. ఇంటికి కొలాయి కొలాయికి 34 ఎన్ని రోజులనే కాయాలి మాకు. ఇన్నరు కదా అక్క చెప్పిన ముచ్చట. ఇంటింటికి నల్ల లేనట్టున్నదుల్లా గీ ఊళ్ళే కొన్ని నల్లాలుండంగా అందులో ఒక్క నల్లకు 30-40 మంది పట్టుకునుడు అయితాదట మంచునీళ్లు. అంటిగా తెల్లారి లేతే బిందెల కొట్లాటే అనుకోరాదుండ్రి. బిందెడు నీళ్ల కోసం గంటల కమానం ఎదురు చూడాలే కాని ఎన్నొద్దులని చూస్తారిట్లా. ఇన్నొద్దులు ఏదో నడిచింది గాని ఇక తగ్గేదే లేదని సోమవారం పొద్దుగాలనే అట్టి బిందెలు పట్టుకుని రోడ్డెక్కిండ్రు అమ్మలక్కలంతా. కర్నూలు జిల్లా కౌతాల మండలం బదినేహల్ ఊళ్ళే ముచ్చటిది. గ్రామ సభ ఉండేనటి అల్లా. అయినా గాని ఒక్క అధికారొత్తొట్టు ఇక ఆ కోపం ఈ కోపం అంతా బయటికి తీసిండ్రు. అమ్మలక్కలంతా కలిసి ఆఫీస్ ముంగట కాలి బిందెలతోటి ధర్నాకు దిగిండ్రు. నీళ్ల కోసం తిప్పల వడబట్టి శాన దినాలైతాందట. గ్రామ సభలనన్నా తిప్పలను చెప్పుకుందామంటే పంచాయతీ ఆఫీస్ మోకాన సూచటోళ్లు లేరు. గండమే ఉన్నది ఈ ఊరాడోళ్లకు. వెనుకటి లెక్కన ఒక్కో నల్లకు 30-40 మంది నీళ్లు పట్టుకునుడంటే కొట్లాటలు కూడా అయితాయి. మళ్ళా అసలే వచ్చేది ఎండాకాలం. ఇప్పుడే గిట్లుంటే గట్టెండల్లా గొంతెండుడే పాపం. అందుకే తాడో పేడో అన్నట్టు చేసిండ్రు పంచాయతీ ఆఫీస్ ముంగట. ఇంకేమన్నారో చూడుండ్రి. అందరూ వస్తారు, నీళ్ళ పరిస్థితి ఉండదా లేదని అడిగే అగ్గది పోయిన తాపంటే నమ్మినాం గాని అచ్చే తాప ఎలక్షన్ లో లోకల్ లీడర్లకు సుక్కలు చూపెడతామన్నట్టే చెప్పుకొచ్చిండ్రు నీళ్ల తిప్పలు జయంగా అమ్మలక్కలంతా. సూత్తర్రా ఆనుల్లా లోకల్ లీడర్లు. బదినేహాలు ఊరు మహిళా లోకం నిద్ర లేచింది. నీళ్ల సమస్య పరిష్కరించుండ్రి, లేకుంటే మాత్రం మీకు సుక్కలు చూపెట్టుడు ఖాయం కాబట్టి చూసుకోండ్రి మరి.